3.5 ఫీట్ల హైట్ ఉంది. 3 ఖాతాలు ఆల్రెడీ వచ్చేసింది. చూడండి, ఆల్రెడీ మీకు చూపించాను కదా, రెడ్ మొదటి వచ్చిన ఖాతా, మళ్ళీ గ్రీన్ ఒకటి వచ్చింది, 3వ పూత కనిపిస్తుంది. సో రంగా 279 క్రాప్ ఈయన వేయటం వల్ల ఏంటంటే, ఒకటి 3.5 ఫీట్ల హైట్ వస్తుంది, రెండోది వచ్చేసి 3 క్రాప్లు ఆల్రెడీ వచ్చేసింది. నమ్మకం ఉంటే బాబాయ్ చెప్తున్నాడు, 4వ ఖాతా కూడా రావచ్చు అని చెప్తున్నాడు. మంచిగా నీళ్లు కడుతున్నాడు, కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు పొలాన్ని. మూడోది వచ్చేసి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3 క్రాపులు సమాంతరంగా ఉంటుంది కాయ. మొదటి క్రాప్లో సైజు ఏదైతే ఉందో ఈ మిర్చి సైజు, మనం గ్రీన్ తీసుకో, ఇందులో సెకండ్ క్రాప్లో గ్రీన్, రెండు సేమ్ ఉంటాయి చూడండి, సైజులో సేమ్ ఉంటుంది. ఇది స్పష్టంగా ఇక్కడ మీకు ఒక గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ పైకి వచ్చినాక కూడా ఈ పిందె, ఇదంతా పిందె దశలో ఉంది. పిందె ఈ స్థాయిలో ఉందండి, ఒకసారి చూడండి, 3 పిందెలు చూపిస్తాను. పిందెనే ఈ స్థాయిలో ఉందంటే నీకు ఇది పెరిగేసరికి ఇంకా పెద్ద వస్తుంది కదా, దీని సైజు వస్తుంది, బరాబర్ వస్తుంది. తాళ్ళు అస్సలు కనిపించట్లేదు కదా, తాళం లేదు. శ్రీ సాగర్ సీడ్స్ వారి రంగా 279 విత్తనాల గురించి మనం తెలుసుకుంటే, ఇటువంటి రంగా 279 లాంటి క్రాప్ దొరికితే ఆ రైతుకి నిజంగా గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాడు.